గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి రామకృష్ణ పరమహంస. ఈయన రామకృష్ణ అని కూడా అంటారు అనమాట. ఈయన వచ్చేసి ఈరోజు 1836 పుట్టారన్నమాట. చనిపోయింది వచ్చేసి 1886 చనిపోయారు. 50 years మాత్రం బతికారన్నమాట. ఈయన ప్రీచింగ్స్ మనకు తెలిసిందే, అన్ని మతాలకు ప్రీచింగ్స్ ఇస్తారన్నమాట. ఎక్కువ వైష్ణవిజం అండ్ బుద్ధిజం కావచ్చు, సైక్రటిజం కావచ్చు, అండ్ ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, అన్ని రకాల ప్రీచింగ్స్ ఇస్తుంటారు అన్నమాట. ఈయన ప్రీచింగ్స్ చాలా ఉపయోగపడి అని చెప్పుకోవాలి. 19th centuryలో సెంచరీ అంటే మనం ఎట్లా గురిస్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2000 ఉందనుకోండి, 2052 లేదంటే 2000 నుంచి 2050 లేదా 950 నుంచి 2050 వరకు ఒక 100 years కాబట్టి అట్లా సెంచరీ కొలుస్తాం అనమాట. ఇలా 19th centuryని కొలుస్తాం. 18 నుంచి 1886 కాబట్టి 50 దాడుతుంది కాబట్టి వెంటనే 19th centuryలోకి వెళ్ళిపోయింది. ఇలా అనమాట. ఈయన టీచింగ్స్ చాలా వాల్యుబుల్ అని చెప్పుకోవాలి. ఈయన పుట్టి 200 years అయినా కూడా ఇప్పటికీ రామకృష్ణ పరమహంస అంటే ఒక ప్రీచర్ అని చెప్పుకుంటే, అట్లాగైతే గౌతమ్ బుద్ధ అండ్ వివేకానంద, స్వామి వివేకానంద ఇలా ఎవరైతే ప్రీచింగ్స్ ఉన్నారో ఈయన కూడా ప్రీచర్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఈరోజు అయింది బర్త్డే. ఈరోజు వచ్చేసి 25 తీసేస్తే 175th బర్త్డే అనమాట. సో జవహర్ సార్, అమర్ రాయ్, థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ పరమహంస గారి గురించి మీకేం తెలుసు? కష్టం థ్యాంక్ యూ.